హలో నమస్తే. తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండడం చూస్తున్నాం. ప్రతిరోజు నేషనల్ మీడియాలో, ప్రతిరోజు ఈవెన్ తెలుగు మీడియాలో కూడా తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన చర్చ చూస్తున్నాం. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆలస్యం అవ్వడం, విజయ్‌ని గవర్నర్ పిలవడంలో ఆలస్యం అవ్వడం, విజయ్ మద్దతు కూడగట్టడానికి సంబంధించిన జరిగిన నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా తమిళ రాజకీయాలపైన ఆసక్తిని రేపుతూ వచ్చాయి. ఈ మొత్తం ఆసక్తిని రేపడం ఒక ఎత్తైతే, తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన హడావుడి కూడా మరొక ఆసక్తిని క్రియేట్ చేసింది. రజనీకాంత్ ఏం చేశారు? ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా డీఎంకే అధినేత స్టాలిన్‌ని కలిసి వచ్చారు రజనీకాంత్. రజనీకాంత్ ఎళ్లి స్టాలిన్‌ని కలిసి రావడం పైన విమర్శలు వచ్చాయి. రజనీకాంత్ అక్కడికి వెళ్ళడం వెనక ఉద్దేశాలేంటి అనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. రజనీకాంత్, విజయ్ అక్కడ ఎన్నికల్లో గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, అసూయ పడుతున్నారు లాంటి వార్తలొచ్చాయి. సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో రజనీకాంత్ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనకు విజయ్ పైన ఎటువంటి అసూయ లేదు అని చెప్పారు. తాను విజయ్ పైన తనకి ఎటువంటి అసూయ లేదు అనే మాట ఆయన అక్కడ అనలే. తాను అసూయ పడాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ సీఎం అవుతే నేను అసూయ పడేవాడిని. విజయ్ నాకంటే చాలా చిన్నవాడు కాబట్టి నేను అసూయ పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అదే సమయంలో విజయ్‌ని తాను కలవాలని అనుకోవట్లేదు అనే విషయాన్ని చెప్పారు. విజయ్ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోవడం తనను తీవ్రంగా బాధించింది అనే విషయాన్ని చెప్తున్నారు. విజయ్ గెలవడం షాక్‌కు గురి చేసింది అని చెప్తున్నారు. షాక్‌కు గురి కావాల్సిన అవసరం ఏంటి? రజనీకాంత్ నిన్న వివరణ ఇవ్వడం కోసం, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటికీ రజనీకాంత్ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ కనపడింది. రజనీకాంత్ మనసులో ఉన్న అసూయ బయటపడింది. ఆయన నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాను, విజయ్ ఆ పని చేశాడు అనేది తట్టుకోలేకపోతున్నట్లుగా ఆయన మాటలను చూస్తే అర్థమైంది. విజయ్‌ని అభినందించాలి కాబట్టి గెలిచిన రోజు చేసిన అభినందన తప్ప, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎక్కడ అభినందన కనపడలే. ఆయన్ని గవర్నర్, ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి సంబంధించి పిలవాల్సిన సందర్భంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపైన దేశవ్యాప్తంగా విమర్శలొచ్చినప్పటికీ, అనేక మంది సినిమా రంగానికి సంబంధించిన విజయ్‌ని వ్యతిరేకిస్తున్న డీఎంకే కూటమికి సంబంధించిన కమల్ హాసన్ తప్పుపట్టారు గవర్నర్ వ్యవస్థని. విశాల్ తప్పుపట్టారు గవర్నర్ వ్యవస్థని. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఖుష్బూ తప్పుపట్టారు. ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. రజనీకాంత్‌కి ఎక్కడ తప్పనిపించలా గవర్నర్ చేసిన పని. గవర్నర్ చర్యల పట్ల ఎక్కడ రజనీకాంత్ వ్యతిరేకంగా మాట్లాడలా. గవర్నర్ అలా చేసి ఉండకూడదు అనలా. ఈవెన్ విజయ్‌కి మద్దతు ప్రకటించని సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గవర్నర్ చేసింది తప్పు అని తప్ప రజనీకాంత్ మాట్లాడలా. రజనీకాంత్, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేనట్లుగా ఉన్నారు అని అక్కడ ప్రజలు భావించడానికి సోషల్ మీడియాలో ఆయన పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టడానికి కారణం అదే. బయటికి కనపడకపోయినా రజనీ రగిలిపోతున్నారు అసూయతో. బయటికి కనపడకపోయినా రజనీకి విజయం జీర్ణించుకోలేని పరిస్థితిని క్రియేట్ చేసింది అనేది వాస్తవం. వీటన్నిటి నడుమ ఆయన నిన్న మరొక మాట మాట్లాడారు. 2001లో నేను పార్టీ పెట్టుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని. సో ఇదంతా కూడా విజయ్ పైనున్న అసూయని సూచిస్తోంది. 2001లో పార్టీ పెట్టకుండా ఆపిందెవరు రజనీకాంత్‌ని? అదే సమయంలో ఆ తర్వాత ఆయన్ని పార్టీ పెట్టండి అని అడిగిన సందర్భంలో ఏముంటది, ఇప్పుడు నేను పార్టీ పెడితే 10%, 15% ఓట్లొస్తాయి. ఎవరో ఒకళ్ళు గెలవడానికి అది ఉపయోగపడుతుంది. ఎవరో ఒకళ్ళు ఓడిపోవడానికి అది కారణమవుతుంది తప్ప, నేను పార్టీ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అనే విషయాన్ని రజనీకాంత్ ఓపెన్‌గా మీడియాతో మాట్లాడడం కూడా చూసాం. బహుశా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మాట్లాడారేమో ఆయన మాట. అంతేకాదు తాను పార్టీ పెడతానని ప్రకటించి, పార్టీ పేరు ప్రకటించి, తర్వాత పార్టీని మూసేయడం కూడా చూసాం. ఇన్ని చేసిన రజనీకాంత్ ఇప్పుడు విజయం ఆయనకు ఏదో ఈజీగా వచ్చిన విజయంగా కనపడుతోంది. నేను చేయాల్సిన పని, నాకు దక్కాల్సిన పదవి విజయ్‌కి పోతుందనే అసూయ, దుగ్ధ ఖచ్చితంగా రజనీకాంత్‌లో కనపడుతోంది. రజనీకాంత్‌లో ఆ దుగ్ధ లేకపోతే ఆ అసూయ మరింత కనపడడానికి కారణం తమిళనాట జరుగుతున్న చర్చ, సీఎం పదవి ఆయనకి త్రుటిలో మిస్ అయింది అని. సీఎం పదవి మిస్ అవ్వడం ఏంటి? ఆయన పార్టీ పెట్టలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. సీఎం పదవి మిస్ అవ్వడం ఏంటి అంటే, సీఎం పదవి 2001లో పార్టీ పెట్టకపోవడం వల్ల మిస్ అవ్వలా. సీఎం పదవి మొన్న పెట్టిన పార్టీని మూసేయడం వల్ల మిస్ అవ్వలా. సీఎం పదవి మిస్ అవ్వడానికి కారణం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి విజయ్‌కి మద్దతు ఇవ్వడం. అత్యంత విశ్వసనీయంగా తమిళనాడులో జరుగుతున్న చర్చ, తమిళనాడు నుంచి ఉన్న సమాచారం ప్రకారం రజనీకాంత్ మొన్న డీఎంకే, ఏఐడీఎంకేలను కలిపి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ఆ 2 పార్టీల మద్దతుతో 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశించారాయన. ఎడమొహం పెడమొహంగా ఉన్న, దాదాపు 5 దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలను కలిపి ఆ 2 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆశించారాయన. కేంద్రంలోని పెద్దల సహకారంతో ఆ ప్రపోజల్‌ని స్టాలిన్ దగ్గరికి తీసుకెళ్లారు. స్టాలిన్‌తో కలిసి అదే విషయంపై చర్చించారు. స్టాలిన్ దగ్గరికి రజనీకాంత్ వెళ్ళడం వెనక ఉద్దేశం ఆయన ఓడిపోయారని పరామర్శించడం కాదు. ఆయన ఓడిపోయారని పరామర్శించాల్సి వస్తే
గడిచిన 2 దశాబ్దాలలో అనేక సందర్భాల్లో డీఎంకే పార్టీ ఓడిపోయింది. డీఎంకే వరుసగా 2 సార్లు ఓడిపోయింది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో జయలలిత చివరిసారి గెలిచిన సందర్భంగా. అప్పుడెప్పుడూ కూడా స్టాలిన్‌నో, కరుణానిధినో పరామర్శించటం కోసం రజనీకాంత్ వెళ్ళలా. అప్పుడెప్పుడు కూడా ఆ ఓటమి వల్ల బాధపడి వాళ్ళ ఇంటికెళ్ళి ఆళ్ళని కలిసొద్దామని ఆయన అనుకోలా. అంతేకాదు ఆయన గతంలో డీఎంకేకి ఓట్లేయండి అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. డీఎంకేకి మద్దతు బహిరంగంగా ప్రకటించారు. ప్రకటించిన సందర్భంలో కూడా ఆ పార్టీ ఓడిపోయినప్పుడు ఇంటికెళ్ళి పరామర్శ చేయలా రజనీకాంత్. సో ఇప్పుడెళ్లి పరామర్శ ఎందుకు చేశారు అంటే, కొంతమంది సూచన మేరకు మీరు స్టాలిన్‌తో మాట్లాడండి. అన్నా డీఎంకే మద్దతు మేము ఇప్పిస్తాం. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఎందుకంటే అటు అన్నా డీఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే డీఎంకే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. డీఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే అన్నా డీఎంకే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అటువైపు విజయ్ మెజారిటీ మార్క్ దగ్గరలో ఉన్నారు. సో విజయ్‌ని సీఎం కాకుండా ఆపాలి. ఈ 2 పార్టీలను కలపాలి. కలిపితే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అంటూ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు స్టాలిన్ దగ్గరికి ఆ ప్రపోజల్‌ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు రజనీకాంత్. ఆ ఆశ స్టాలిన్ సూచనతో స్టాలిన్ ఆ ప్రపోజల్‌కు ఒప్పుకోకపోవడంతో ఆ ఆశ అడియాస్ అయిపోయింది. ఆ తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ కారణంగానే రజనీకాంత్‌లో ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది. ఆ కారణంగానే గవర్నర్ చర్యలను రజనీకాంత్ తప్పుపట్టలేదు. ఆ కారణంగానే రజనీకాంత్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్‌కు కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. రజనీకాంత్ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. రజనీకాంత్ ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి? రజనీకాంత్ ఎందుకు గవర్నర్‌లు ఇష్యూ పైన స్పందించాలి అంటే, రజనీకాంత్ రాజకీయాల్లో లేని వ్యక్తే కావచ్చు, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. రాజకీయాల్లో లేని సినిమా రంగానికి సంబంధించిన అనేక మంది, దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కూడా గవర్నర్ చర్యని తప్పుపట్టినప్పుడు రజనీకాంత్ తప్పుపట్టి ఉండాల్సింది కదా! సో, అలా తప్పు పట్టకపోవడం వెనక రీజన్ ఆయన ముఖ్యమంత్రి పదవిని మిస్ అయిపోయారనే బాధ మాత్రమే. ఆ బాధలో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన అసూయ మరోసారి బయట పెట్టుకున్నారు. రజనీకాంత్ సినిమా డైలాగ్ ఒకటుంటుంది. "అతిగా ఆశపడే మగాడు పైకొచ్చినట్లు చరిత్ర లేదు" అని. సో, రజనీకాంత్ అతిగా భయపడ్డాడు పార్టీ పెట్టడానికి. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత అతిగా ఆశపడ్డాడు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి. కాబట్టి ఆయనిప్పుడు అసూయతో రగిలిపోతున్నాడనే విషయం ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది.